ఈరోజు మరి రైతులు తెలంగాణ రైతులు వెళ్తున్నారో ఈరోజు దాదాపు 3,40,000 కోట్ల రూపాయలు 3,50,000 కోట్ల రూపాయలు మరి రుణాలు పొందారు కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులనే విషయాన్ని సందర్భంగా గమనిస్తున్నాం. 3,50,000 crores ఈరోజు రైతులకు వ్యవసాయ రుణాలు కేంద్ర ప్రభుత్వం అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క వ్యవసాయ రుణాల ద్వారా తెలంగాణలో 38 lakhs ఫార్మర్స్ లబ్ధి పొందుతా ఉన్నారు. 38 లక్షల మంది రైతులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యవసాయ రుణాలు అందిపుచ్చుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో దురదృష్టవశాత్తు కోఆపరేటివ్ వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వము, ఇటీవల వరకు కొనసాగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేయడం. కోఆపరేటివ్ వ్యవస్థ లేదు. కోఆపరేటివ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు, పూర్తిగా రాజకీయమయం చేశారు, పూర్తిగా అవినీతిమయం చేశారు. మన పక్కనున్నటువంటి మహారాష్ట్రలో కానీ అనేక రాష్ట్రాల్లో కోఆపరేటివ్ రంగం ద్వారా వ్యవసాయదారులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. కానీ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో మరి మన తెలంగాణ రైతులు ఉన్నప్పటికీ, ఆంధ్ర రైతులు ఉన్నప్పటికీ కోఆపరేటివ్ వ్యవస్థను మాత్రము పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మళ్ళీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO కింద దాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆర్గనైజేషన్స్ డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయించాము. ఈ FPO ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్ సేకరణ కానీ, రైతుల అమ్మకాలు కానీ, గిట్టుబాటు ధర కానీ, రైతుల సమస్యల పరిష్కారం కానీ, బ్యాంకుల రుణాలు కానీ అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది లేకుండా ఏ ఒక్క రైతు చిన్నకారు సన్నకారు రైతు ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనే దృక్పథంతో రైతులకు ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని కల్పించాలి. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో బ్యూరోక్రట్ ద్వారా కానీ ఇంకతర కానీ నష్టం జరగకుండా ఉండాలనే దృక్పథంతో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు మరి తెలంగాణలో 142 FPOలు ఇప్పటికే గుర్తింపు చేశాము. ఈ యొక్క మన మార్చి ఎండింగ్ లోపల మరొక 50 FPOలు కూడా కొత్తవి చేసుకుంటున్నాము. రైతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము. ఏ మండలంలో ఆ మండలాలకు సంబంధించినటువంటి రైతులు కొత్తగా ప్రారంభించాం కాబట్టి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పాము. నాబార్డు కూడా దీని బాధ్యత ఇచ్చాము. నాబార్డు ద్వారా కూడా పైలట్ ఆర్గనైజేషన్ కింద నాబార్డు కూడా చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో FPOల ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. మీకు తెలుసు, పసుపు బోర్డు గత 30-40 సంవత్సరాలుగా నాంతా ఉన్నది. కానీ మరి పసుపు బోర్డు విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, హార్డ్ డీల్స్ ఉండేది. మరి ఈ రకంగా ఒక్కొక్క దానికి మనం బోర్డులు పెట్టుకుంటూ పోతే కొన్ని 100 బోర్డులు అయితే అని అధికారులు చాలా రోజులుగా ఆలస్యం చేశారు. కానీ 30-40 సంవత్సరాల పసుపు రైతుల సహకారం చేస్తూ ఈరోజు నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఈరోజు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరి గొర్రెలు, పశువులు మరి వాటిని ప్రోత్సహించాలి, వాటిని రైతులకు ఇవ్వాలనే దృక్పథంతో మరి 26,000 కోట్ల రూపాయల రుణాలను తెలంగాణ రైతులకు అందించడం జరిగింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24,000 crores రూపీస్ తెలంగాణ రైతులకు అందించడం జరిగింది. ఇందులో ఒక గొర్రెల పంపిణీకే తెలంగాణ ప్రభుత్వానికి 4,533 కోట్ల రూపాయలు రుణాన్ని ఇచ్చాం. మీకు తెలుసు, ఒక స్కూటర్ మీద మరి 130 గొర్రెలను కూడా రవాణా చేసినటువంటి ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఒక స్కూటర్ మీద 133 గొర్రెలు, ఒక ఆటోలో 200 గొర్రెలు
ట్రాన్స్పోర్ట్ చేసిన మహానుభావుడు ఎవరంటే కేసీఆర్ గారు. అంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చాడు. డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని, కమిషన్లు బీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారు. ఆ రకంగా ఈరోజు మేం కాదు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు కొన్ని స్కూటర్ నెంబర్లు ఇచ్చారు. ఏ బండి మీద ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చారో ఆ యొక్క బండ్ల మీద నేమ్ ప్లేట్ నెంబర్ ఇస్తే కొన్ని షాంపుల్గా వాళ్ళు టెస్ట్ చేశారు. కనీసము లారీ నెంబర్ కూడా రాలేదు. ఏదొస్తే చేతికి TSZ అని రాసి నెంబర్ వేస్తే దాని మీద ట్రాన్స్పోర్ట్ చేసామని చెప్పి, గొర్రెలను పంపిణీ చేసామని చెప్పి రాస్తే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆ నెంబర్ను వెళ్ళి మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆ నెంబర్ తీస్తే స్కూటర్ నెంబర్ వెళ్ళింది, ఆ నెంబర్ చూస్తే ఆటోల నెంబర్ వెళ్ళింది. మేము ఇచ్చినటువంటి రుణం మాది, పేరు కేసీఆర్ది, డబ్బులు టీఆర్ఎస్ నాయకుల జేబులలో పోయినాయి. గొల్ల కుర్మల కలందాల గొర్రెల కాపాడలకు సంబంధించిన డబ్బు రుణం ఇచ్చింది మేము. దొంగతనంగా కార్యక్రమాలు చేసి ప్రజాధనాన్ని దోపిడీ చేసింది వాళ్ళు. ఎంత దుర్మార్గంగా ఈరోజు ఈ యొక్క మేము ఇచ్చినటువంటి 4,533 కోట్లు దుర్వినియోగం చేసిందో నేను సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు మీకు అందరికీ తెలుసు అనేక రకాలుగా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము. అందుకే ఈరోజు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనేటువంటి నినాదంతో ఈరోజు దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈరోజు తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం. ఆ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. మెజార్టీ సీట్లు గెలుస్తాము, ఇంక్లూడింగ్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి MIM అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కథ ఒడిచింది, కథ అయిపోయింది. వాళ్ళ యొక్క స్టోరీ అయిపోయింది. వాళ్ళ అవినీతి కథ, వాళ్ళ కుటుంబం కథ ఈరోజు తెరమరుగవుతుంది, కనుమరుగవుతుంది. అవసరం లేదు. వాళ్ళు దోచుకున్నది చాలు, చేసిన పాలన చాలు, చేసిన అహంకారపూరితమైనటువంటి నియంత్రితమైనటువంటి అవినీతి పాలన చాలు. కాబట్టి కేసీఆర్ కుటుంబమే అవసరము ఈరోజు తెలంగాణలో లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే ఉండదు. ఏమని అడుగుతారు వాళ్ళు? ఓటు ఎవరికి ఓటు అని అడుగుతారు? వాళ్ళు ఓటేస్తే దేశాన్ని కానీ తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టని అడుగుతారు. కాబట్టి టీఆర్ఎస్ అవసరము ఈరోజు తెలంగాణలో లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే గుర్తించింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాను. మీకు ఓటేసాం కదా శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు. మీరు ఏదైతే 6 గ్యారంటీల పేరుతో గారడి చేశారు కదా, 6 గ్యారంటీలతో గారడి చేసి అధికారంలోకి వచ్చారు. మరి మీ గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా? కనీసం మీకు అవగాహన ఉందా? క్లారిటీ ఉందా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్తారా? ఈరోజు ఏ రకంగా రైతుల రుణమాఫీ ఎప్పుడు చేయబోతున్నారు? రైతు బంధు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు? ఎన్ని రోజులు ఇస్తారు? మీరు శాశ్వతంగా మీరు కనీసం మీరు అధికారంలో ఉన్నన్ని రోజులైనా ఏ రకంగా ఇస్తారో మీ దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక నేను ఉందా? ఏరు దాటేంత వరకు మరి ఈరోజు ఏటి మల్లయ్య, ఏరు దాటినంత బోడి మల్లయ్య అనే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రానున్న రోజుల్లో
కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 40 సీట్లు తగ్గేటువంటి అవకాశం. వాళ్ళు పెట్టిన కూటమి బద్దలవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచిపోతా ఉన్నారు. 2019కి ఇప్పుడు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనంగా ఉంది. ఇప్పుడు 3 రాష్ట్రాలు అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ 4 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అలా అధికారంలో ఉన్నవారు 1 సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు. కర్ణాటకలో అధికారంలో ఉన్నారు. కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్నారు. తెలంగాణలో కూడా మరి 1 సీటు రావడం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఓటేస్తే దేశానికి మేలు జరుగుతుందో చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మీరు 17కు 17 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి అయితే వస్తే, 3ది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, ఆ ప్రభుత్వం పైసలు ఇస్తే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీ పోయిందనమాట. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ఒడిచిపోయింది. ఈరోజు చెప్తా ఉన్నారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, నెంబర్ 1. అది అసాధ్యం, సాధ్యం కాదు. రాహుల్ గాంధీ తల కిందికి పెట్టి కాలు మీది పెట్టి తెలంగాణలో ఇంటింటికి తిరిగినా అది సాధ్యం కాదు. 17 సీట్లు గెలవరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఉన్న 40 సీట్లు పోతాయి, తగ్గుతాయి కానీ పెరిగే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు. 3ది రాహుల్ గాంధీ అసలే ప్రధానమంత్రి కాడు. కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలో రాదు. కాబట్టి అది ఉత్పన్నం కాదు. 3వది వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలకు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఏకపక్షంగా సహాయం చేయదు. ఏ ప్రభుత్వం ఉన్నా చేయదు, ఎవరికి చేయదు. బీజేపీ ప్రభుత్వాలు కూడా చేయము. దాని కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఏ ప్రభుత్వానికైనా డబ్బులు ఇవ్వాలంటే జనాభా ప్రాతిపాదికన, వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపాదికన, వాళ్ళు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వేగాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కొన్ని నీతి ఆయోగ్ కొన్ని నియమాలు పెట్టుకున్నది. ఆ నియమాల ఆధారంగా ఆ యొక్క రాష్ట్రాలకు డబ్బులు వస్తాయి. కానీ ఈరోజు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, తెలంగాణను ఆదుకుంటాం. ఏ రకంగా ఆదుకుంటాం? నిరుద్యోగ భృతి ఇస్తాను, ఏమైంది? కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి కేంద్ర ప్రభుత్వం ఇస్తే అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పకనే మేము ఇది చేయలేమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశంలో సేవ చేయబోతున్నారో దానికి తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా భాగస్వాములై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.